నా పేరు పి ఘాన్సీరామ్ రాథోడ్. గవర్నమెంట్ హై స్కూల్ నాగర్ కర్నూల్లో స్కూల్ అసిస్టెంట్ టీచర్గా పనిచేస్తున్నాను. మాది సొంతూరు వచ్చంపేట. దాదాపుగా 2000 డిఎస్సి నాది, అంటే 25 సంవత్సరాలు సర్వీస్ అయిపోయింది. మేము మొదటగా సర్వీస్ ఎక్కిన మొదటి నెల జీతం 1200. ఈరోజు నా గవర్నమెంట్ శాలరీ వచ్చేసి మంత్లీ 1,14,000. మొత్తము గవర్నమెంట్ డిడక్షన్స్ పోతే 99,900 రూపాయలు నా శాలరీ వస్తుంది. నాకు మా మేడం గారు కూడా వచ్చారు. మా 2 పిల్లలు. మా పెద్దబాబు మెడిసిన్ చేస్తాడు, మెడిసిన్ ఫస్ట్ ఇయర్. చిన్నబాబు ఐఐటి మోడ్లో ఇంటర్మీడియట్ చదివిస్తున్నాను. చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఫస్ట్ బాబు అంటే సెకండ్ బాబు 1 ఇయర్ ఫీజు వచ్చేసి 3,30,000. అంటే ఒక బ్రాండ్గా చదివియాలనే కోరికతో ఏ విధంగా నా చిట్టీలు కట్టు, ఈఎంఐ కట్టు, ఈరోజు టోటల్ 99లో 99 ఈఎంఐస్, 99,000 ఈఎంఐస్ పోయి ఏదో మనకు ఉన్నటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. మరి మా మేడం గారు పార్ట్ టైంగా జాబ్ చేస్తారు, 10,000 ఇస్తారు మంత్లీ స్కూల్లో. సార్ వాళ్ళ బ్రదర్ గారు నిన్న మా ఇంటికి వచ్చారు. నేను ఒకటి ఆలోచన చేసింది ఏంటంటే, నెగిటివిటీ అందరిలో ఉంటుంది. దాదాపు వెస్టేజ్లోకి రాకంటే ముందు హెర్బల్ లైఫ్ సప్లిమెంట్స్ వాడేవాళ్ళం. మాకు ఎవరు చెప్పేటోళ్ళు లేరు. అయితే ఆరోగ్యం మీద జాగ్రత్తలు తీసుకోవాలి కాబట్టి అదొక మైండ్ సెట్ ఉంది. దాంట్లో 1,50,000 రూపాయల ప్రొడక్ట్స్ తిన్నా రూపాయి రాలేదు, బక్కగా అయినా కానీ రూపాయి రాలేదు. తర్వాత వేస్టేజ్లో ఈ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ అంటే కొద్దిగా మైండ్ సెట్లో నాకు దగ్గరగా ఆకర్షితునైతాయి. ఎంబడే అట్లకెళ్ళి పోతుంటే లింగాల రోడ్లో ఒక వేస్టేజ్ అనే షాప్ పెట్టింది. అక్కడ పోతే నా స్టూడెంట్ ఒక అమ్మాయి ఉండే, సార్ ఇది బాగుంటుంది సార్, వాడాలి సార్ అంటే, వాడతా కానీ మంచిగా ఉంటుంది అంటే వాడతా కానీ, మరి ఈ అంటే ఐడి కావాలి సార్ అంటే ఆధార్ కార్డు ఇచ్చింది. ఐడి చేసి నాకు ప్రొడక్ట్స్ ఇచ్చింది. ఒక 3-4 మంత్స్ వాడిన. అయితే మనకు బూస్ట్ ఇచ్చేవాళ్ళు లేరు. ఇది నేను ఐడి తీసుకొని కూడా నా ఆధార్ కార్డు మీద ఐడి తీసుకొని కూడా దాదాపుగా 3 ఇయర్స్ బిఫోర్ 3 ఇయర్స్ కానీ చెప్పేటోళ్ళు లేక ఆ 3-4 మంత్స్ నేనే పోయి కొనుక్కొని వాడి ఆ యాప్ లేదు, ఈప్ లేదు. అట్లా తర్వాత ఒక 10 డేస్ బిఫోర్ మన అడ్వకేట్ రాజేష్ కానీ, రాంబాబు కానీ, మా అప్లైనర్ రాజశేఖర్, వీళ్ళందరూ వచ్చి ఇంటికి తీసుకొచ్చి, నేను డ్యూటీకి పోయి వచ్చేసరికి నాగర్కల్ నుంచి అచ్చంపేటకు వచ్చేసరికి 5:30 అవుతుంది. వీళ్ళు ఏం చెప్పకుండా డైరెక్ట్ నా ఇంటికి వచ్చేసి ఆ బీపీ అది మీటర్ ఏదో తీసుకొని వచ్చింది. ఫ్రీ చెకప్ కదా చేయించుకుందామని అనుకున్నా. చేయించుకున్నాక వీళ్ళు మళ్ళీ వేస్టేజ్ గురించి ఒక గంట సేపు మేము ఒక 2-3 అప్పుడప్పుడే కూర్చోబెట్టి చేస్తే వాళ్ళు దీని గురించి పూర్తి అవగాహన కల్పించారు. అయితే సార్ గారి గురించి, ఒక సామాన్య కుటుంబంలో పుట్టి 18 లక్షల రూపాయలు ఎట్లా సంపాదిస్తాడు అనేది ఒకటి బడికి పోయినాక నెక్స్ట్ డే ఆలోచన పుట్టింది. నేను డిగ్రీ చేసిన, బీఈడి చేసిన, పీజీ చేసిన, నాకు 10 లక్ష రూపాయలు శాలరీ చక్కగా వస్తలేదు, 18 లక్షలు ఎట్లా వస్తాయి అనేది ఒకటి థాట్ మొదలైంది. సార్ వాళ్ళందరూ స్టాఫ్ రూమ్లో కూర్చుంటే నేను పైన ల్యాబ్ ఉంటుంది, ల్యాబ్ రూమ్లో కూర్చొని లెక్కలు వేసుకుంటా యూట్యూబ్లో చూసుకుంటా ఉన్న సార్ గురించి. వెంబడే 2 డేస్ తర్వాత సార్ అచ్చంపేటకు వచ్చి సారు మాకు సెకండ్ ఇచ్చి ఆశీర్వాదం ఇచ్చినాక కరెక్ట్ జర్నీ చేస్తే బాగుంటుంది అనే ఒక పాజిటివ్ యాక్టివిటీతో మా మేడం గారిని తీసుకొని మేమంతా ఫ్యామిలీతో వచ్చాము. లీవ్ లేకున్నా కూడా ఖచ్చితంగా మొదటి బూట్ క్యాంపు మీతో జర్నీ చేయాలని చెప్పేసి ఒక హార్ట్ఫుల్గా రావడం అనేది జరిగింది. థ్యాంక్ యూ.